హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పదవి అంశానికి సంబంధించి గడిచిన వారం 10 రోజులుగా చర్చలు చూస్తున్నాం. లోకేష్ని డిప్యూటీ సీఎం చేయబోతున్నారు అంటూ వార్తలు, చేయాలనే డిమాండ్లు, అలా మాట్లాడొద్దంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధిష్టానం వైపు నుంచి వార్తలు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాల్సిందే, చేయకపోతే ఎలా అంటూ ఆ పార్టీకి సంబంధించిన పౌలెట్ బ్యూరో సభ్యులతో సహా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా మాట్లాడుతూ రావడం చాలా సందర్భాల్లో చూసాం. గతంలో నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది నెలల ముందు కూడా ఇదే తరహా క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీ చేసింది. ఆ తర్వాత ఆయన్ని మంత్రిగా కూడా చేశారు. అయితే గతంలో చాలా సందర్భాల్లో టీడీపీ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏ రకంగా ఉంటుందో అదే తరహా మోడ్ ఆఫ్ ఆపరేషన్ ప్రస్తుతం నారా లోకేష్కి పదవి అంశంలో కూడా జరుగుతూ ఉంది. నారా లోకేష్కి బాధ్యతలు ఇవ్వాలి, నారా లోకేష్కి బాధ్యతలు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల నాటికి నారా లోకేష్ లీడర్గా ఏ రకంగా ఎమర్జ్ అవుతాడు. గతంలో రోహల్ గాంధీ విషయంలో సోనియా గాంధీ చేసిన తప్పు, అలాగే కేటీఆర్ విషయంలో కేసీఆర్ చేసిన తప్పు, చంద్రబాబు నాయుడు చేయకూడదు లాంటి మరొక రకమైన నేరేషన్ కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇస్తూ రావడం చూస్తున్నాం. అయితే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవుతే పర్వాలేదు మాకు, కానీ మా నాయకుడు కూడా ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు ముఖ్యమంత్రి అయితే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవుతే మాకేం ఇబ్బంది లేదు అంటూ కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఓపెన్గా మాట్లాడడం కూడా చూసాం. సో జనసేన పార్టీ వైపు నుంచి వచ్చిన ఈ ప్రకటన అధికారిక ప్రకటన కాకపోయినప్పటికీ అధికారిక ప్రకటనగా చూడాల్సిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తమ నాయకత్వాన్ని ఎవరు కూడా దీనిపైన మాట్లాడొద్దు అంటూ చెప్పింది. ఆ తర్వాత జనసేన కూడా మన నాయకులు ఎవరు డిప్యూటీ సీఎం అంశంపైన మాట్లాడొద్దు అని చెప్పింది. అయితే నిజమా కాదా అనే దానికి నా దగ్గర ఆధారాలు లేవు, కానీ నాకు అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యులు, తెలుగుదేశం పార్టీని వెనకుండి నడిపిస్తున్న కొంతమంది పెద్దలు భావిస్తున్నారు. దానికి సంబంధించిన నిర్ణయాన్ని ఇప్పటికే తీసేసుకున్నారు. నారా లోకేష్ తొందరలో ముఖ్యమంత్రి కాబోతున్నారు. నారా లోకేష్ని ముఖ్యమంత్రి పదవిలో చూడాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం చాలా బలంగా, దృఢంగా భావిస్తోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తోంది. నాకున్న సమాచారం ప్రకారం వచ్చే కొద్ది నెలల్లోనే నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పడం వింటాం. అతి కొద్ది రోజుల్లోనే వింటాం. ఈ ప్రమాణ స్వీకారం చేయడానికి సంబంధించి నిజానికి అడ్డంకేం లేదు. 134 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి ఒంటరిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సాధించిన అద్భుతమైన విజయాల్లో ఒకటిగా 2024లో సాధించిన విజయాన్ని ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు. సో భారీ మెజారిటీతో విజయం సాధించారు. 134 మంది ఎమ్మెల్యేలు సొంతంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. సో ఈ సందర్భంలో నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయడానికి ఆ పార్టీలో ఏ ఒక్కరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే లేదు, వద్దు అని బహిరంగంగా మాట్లాడగలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా డెఫినెట్గా కనపడరు. బయటకు వచ్చి వాళ్ళెవరు మాట్లాడే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. అంటిల్ అన్లెస్ ఎవరో ఒకరు ప్రోవోక్ చేసి మీరు రండి, బయటికి రండి, ఇంకేదో అని చేస్తే తప్ప. కాబట్టి నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడానికి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అడ్డంకులు లేవు, కానీ వాళ్ళు కూటమిగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కాబట్టి కూటమిలోని మిగతా పక్షాలకు సంబంధించిన అంగీకారం ఉండాలి కదా అనే చర్చ వస్తుంది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చేసిన ప్రకటనలు చూసాం మనం. సో నారా లోకేష్ని సీఎంను చేస్తే జనసేన ఒప్పుకోవాలి కదా, జనసేన పర్మిషన్ ఉండాలి కదంటే జనసేన పర్మిషన్ లేకపోయినా నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చే కొద్ది సంవత్సరాల పాటు ఇంకో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో జనసేనతో కలిసి ఉండాలని బలంగా అనుకుంటుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కింది స్థాయి నాయకత్వంలో, ఎమ్మెల్యేల్లో, ముఖ్య నాయకుల్లో ఆ ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు బలంగా పవన్ కళ్యాణ్ ఇంకో 10 ఏళ్ళు మనతో పాటు ఉండాలి అని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ఉంటేనే బాగుంటుంది, సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాకుండా అడ్డుకోవాలంటే వీళ్ళిద్దరు కలిసే ఉండాలనేది బలంగా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి సంబంధించిన యాక్సెప్టెన్సీ కూడా ఉండాలి అని ఆయన కోరుకుంటారు. నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న మరొక కీలకమైన విషయం, అత్యంత విశ్వసనీయంగా మనకంతున్న సమాచారం ఏంటి అంటే నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా చేయడానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని. ఎస్, పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయడానికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ని నేను ఈ వీడియో చేయడానికి 48 గంటల ముందు తెలుగుదేశం పార్టీ సాధించింది అని. సో అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చర్చలు, యాక్సెప్టెన్సీలు పూర్తయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. సో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక కూటమిలో పవన్ కళ్యాణ్ ఓకే చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా పెద్దగా అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదు. సో సేమ్ టైం భారతీయ జనతా పార్టీని కూడా వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదు. కాబట్టి కూటమి అంగీకారంతో కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రిగానే నారా లోకేష్ బాధ్యతలు చేపట్టవచ్చు అంటూ సమాచారం అందుతోంది.
సో ఇక్కడ ఆసక్తిని కలిగిస్తున్న అంశం ఏంటంటే నారా లోకేష్ని డిప్యూటీ సీఎంని చేస్తామంటూనే తట్టుకోలేకపోయిన జనసేన పార్టీకి సంబంధించిన నాయకత్వం, పూర్తిగా నాయకత్వం అనను నేను, పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడారు. నారా లోకేష్ నేరుగా ముఖ్యమంత్రి చేస్తా అంటే ఒప్పుకుంటుందా? దానికి ఏ రకంగా బేస్ ఉంది, ఎలా ఒప్పుకుంటుంది అని, ఎలా ఒప్పుకుంటుంది, ఏ రకంగా బేస్ ఉంటుంది అనే దానికి లాజిక్ లేదు. కానీ గతంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలి అంటూ కోరుకుంటూ వచ్చిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పనిచేయడాన్ని అంగీకరిస్తూ వచ్చింది. ఈవెన్ కూటమిగా పోటీ చేసే నాటికి పవన్ డిప్యూటీ సీఎంగా ఉంటాడా అంటే కూడా ఉంటాడు అనే ఒక ప్రకటన పవన్ కళ్యాణ్ కూటమి వైపు నుంచి రాకపోయినప్పటికీ జనసేన క్యాడర్ యాక్సెప్ట్ చేస్తూ వచ్చింది. 60-70 స్థానాల్లో పోటీ చేయాలనుకున్న జనసేన 21 స్థానాలకే పరిమితమైనప్పటికీ కూడా జనసేన క్యాడర్ యాక్సెప్ట్ చేస్తూ వచ్చింది. సో జనసేన క్యాడర్ని పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేయగలడు. పవన్ కళ్యాణ్ మాటను దాటి జనసేన క్యాడర్ నాయకత్వం పోయే పరిస్థితి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేయగలిగితే నారా లోకేష్కి అడ్డంకులు లేవు. పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేయగలిగింది టీడీపీ, పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేసింది టీడీపీ. మనకున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఓకే చెప్పేశారు. పవన్ కళ్యాణ్కి ఏమి ఆఫర్ చేసింది టీడీపీ, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఏం ఆఫర్ చేశారనో లేకపోతే ఎటువంటి హామీ లభించిందని యాక్సెప్ట్ చేశారు అనేది వేరే విషయం. పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీని డిఫర్ అయ్యి తెలుగుదేశం పార్టీతో విభేదించి బయటకు వచ్చి చేయగలిగింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్కు ఉంది 21 మంది శాసనసభ్యులు. ఆ మాటకు వస్తే ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్ళి చెప్పాల్సి వస్తే పవన్ కళ్యాణ్కు ఉన్న 21 శాసనసభ్యుల్లో సగం మంది దాదాపు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇవ్వలేరు కాబట్టి జనసేన పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేసిన వాళ్ళే. కొంతమంది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు. సో జనసేనలో పుట్టిన వాళ్ళు, జనసేన ఐడియాలజీతో ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి ఆ 21 మందిని కూడా హోల్డ్ చేసి పట్టుకోవడం కూడా పవన్ కళ్యాణ్కి అంత ఈజీ టాస్క్ కాదు డెఫినెట్గా. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గట్టిగా నో చెప్పే పరిస్థితి కూడా లేదు. పవన్ కళ్యాణ్ గట్టిగా నో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వెనక బీజేపీ గట్టిగా ఉండాలి. సో పవన్ కళ్యాణ్తో ఈ ఒప్పందానికి రావడానికి ముందు, పవన్ కళ్యాణ్ ఒప్పించడానికి ముందే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒక గ్రీన్ సిగ్నల్, ఒక పాజిటివ్ సైన్ తీసుకుంది. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ ఒప్పించింది అనేది మనకున్న సమాచారం. సో ఈ సమాచారం నిజం అని నేను నమ్ముతున్నాను కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది నిజమే అయితే ఖచ్చితంగా వచ్చే కొద్ది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పు జరగబోతోంది. అధికార మార్పు అంటే పర్సన్ టు పర్సన్ పవర్ చేంజ్ జరగబోతోంది. సో జనసేన క్యాడర్ ఏ రకంగా దీన్ని తీసుకుంటుందో చూడాలి. సో భారతీయ జనతా పార్టీ రియాక్షన్ అఫీషియల్గా బయటికి ఏ రకంగా ఉంటుందో చూడాలి. నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ కూడా ఓపెన్గా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత కూటమి ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారనేది కూటమికి సంబంధించిన వాళ్ళ ఇష్టం, లీడ్ చేస్తున్న పార్టీ ఇష్టం. భారతీయ జనతా పార్టీ ఇష్టం కాదు కదా. ఎన్డీఏ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ వద్దు, ఇంకొకరు కావాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు కదా. సేమ్ అలాగే కూటమికి సంబంధించి లీడ్ చేస్తున్న పార్టీగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని పెట్టినా భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయాల్సింది. పైగా నామినల్ నెంబర్ మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఈ మొత్తం సర్కమ్స్టెన్సెస్లో ఇప్పుడున్న పరిస్థితిలో కాకుండా నారా లోకేష్ని ఎన్నికల 6 నెలల ముందు, ఏడాది ముందు ముఖ్యమంత్రిని చేయడం వల్ల నష్టం జరుగుతుంది. ఆయన ఒక ఫెయిల్యూర్గా ముద్రేసే పరిస్థితి ఉంటుంది. ఇంకొక మొదటి ఏడాదిలోనే నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తే ఆయన తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక 4 years టైం ఉంటుంది. ఈ 4 years టైంలో నారా లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకుంటారు. ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా 3 ఏళ్ళు 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉండి లాస్ట్ ఏడాది 6 నెలలు నారా లోకేష్ ముఖ్యమంత్రిని చేయడం వల్ల కేవలం ప్రోటోకాల్గా మాజీ ముఖ్యమంత్రిగా ఉంటారు తప్ప ఎలక్షన్ ఆయన నాయకత్వంలో ఫేస్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడే తొలి ఏడాదిలోనే నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా చేసి 4 ఏళ్లలో ఆయనకు కావాల్సిన అన్ని రకాలు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్కి సంబంధించిన యాక్సెప్టెన్సీ కూడా తీసుకుంటారు. సో వీటన్నిటితో నారా లోకేష్ని ఈజీగా ఎమర్జ్ చేయొచ్చు అనేది తెలుగుదేశం పార్టీ వ్యూహంగా కనపడుతోంది. సో ఆ వ్యూహం ఫలిస్తుందా? ఆ వ్యూహానికి అంకురార్పణ ఎప్పుడు జరుగుతుంది? డేట్ ఏంటి? జరగడం పక్క. డేట్ ఏంటి అనేది కొద్ది రోజుల్లోనే మనకు తెలియబోతోంది.